ఎందుకంటే అంటే బాపు కేసీఆర్ గారి ఆనవాళ్లను రాబోయే తరాలకు చూపెడదామన్న ఉద్దేశంతో నా పిల్లలతోటే మొదలు పెడదామనేసి నా పిల్లలను తీసుకుపోయి అక్కడ చూపించడం జరిగింది. ట్రోల్ అంటే పావని గౌడ్ను ట్రోల్ చేయడం కొత్తనా ఇదేమన్నా? కాంగ్రెస్ వాళ్ళ పనే అది కదా. కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియా పనే పావని గౌడ్ను ట్రోల్ చేయడం. ఏదని ట్రోల్ చేస్తారో మీకు కూడా తెలుసు. ఒక అమ్మాయి అని చూడకుండా అంటే తల్లిదండ్రులకు పుట్టినం అనేది మర్చిపోయి మరి ట్రోల్ చేస్తాండ్రు. చేసుకొనివ్వండి. చాతగానోడి మాటలు ఆ విధంగా మాట్లాడకపోతే ఇంకే విధంగా మాట్లాడతారండి? కరెక్ట్ కాదా అనేది తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారు. మేమున్నప్పుడు దివాలా తీసేది ఉంటే కేసీఆర్ గారు కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతు బంధు ఎక్కడ ఆపలేదు. మేమున్నప్పుడు దివాలా తీసేది ఉంటే కళ్యాణ లక్ష్మిని ఎక్కడ ఆపలేదు, కేసీఆర్ కిట్టును ఎక్కడ ఆపలేదు, న్యూట్రిషన్ కిట్లను ఎక్కడ ఆపలేదు, సంక్షేమ పథకాలను ఎవ్వరికి మేము ఆపలేదండి. దివాలా తీసింది దివానాగాడు, దమాక్ లేనోడు పాలిస్తే దివాలా తీస్తుంది రాష్ట్రం. వీళ్ళు దివాలా తీసుకుంటా రాష్ట్ర పరువు ప్రతిష్టలను ఆ గంగలో కలుపుకుంటా అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఆయన మాట్లాడే మాటలల్లా ఏ ఒక్కటి నిజం కాదు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి విధానం, రేవంత్ రెడ్డి పాలన. కోసే ముందు అంటే కోస్తాము, నన్ను కోసుకోండి, నన్ను తినండి అనే ముందు ఆయన ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఎలక్షన్ల ముందు ఎంతమందికి ఏ రంగానికి ఏ హామీలు ఇచ్చిండు? 420 హామీలను ఉద్యోగులకు ఇచ్చిండు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిండు, తెలంగాణ అమ్మలక్కలకు ఇచ్చిండు, తెలంగాణ యువతకి ఇచ్చిండు. మరి అప్పుడు తెలియదా దివాలా తీసింది రాష్ట్రం అనేసి? అంటే అధికారంలో రావడానికి ఏదైనా పచ్చి అబద్ధాలు ఆడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా న్యూటర్లు తీసుకుంటావా? అసలు పాలన చేతగానోడు, పరిపాలన రానోడు ఏ విధంగా మాట్లాడతాడో గా విధంగా మాట్లాడిండు. నిన్న ఒక ఇంట్లో యజమాని ఉంటాడు, తండ్రి నేను దివాలా తీసిన బిడ్డ, నా దగ్గర పైసలు లేవు బిడ్డ, నేను ఫీజు కట్ట బిడ్డ ఉంటాడా? ఎక్కడన్నా అప్పో సొప్పో తీసుకొచ్చి బిడ్డకి ఫీజు కడతాడు, చదివిపిస్తాడు. అంటే నమ్మాలంటే తండ్రికి ఆ గౌరవం ఉండాలి కదా. ఇప్పుడు రాజుకు ఆ గౌరవం ఉంటే నమ్ముతారు ఎవరన్నా. చెప్పుల దొంగను చూస్తారు, ఆ దొంగను చూస్తారు అని అంటాడు. అంటే నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి నిన్ను దొంగను చూసినట్టుగా చూస్తారు, గంతే తప్ప ఏం లేదు. అట్లా అసలు ఆయనే ఇదంతా చేతగాని తనం అండి. అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటే దొరుకుతలేదు అని అంటేనే ఈయన చేతగానోడు అని అర్థమైపోయే వాళ్ళు అక్కడ అపాయింట్మెంట్ ఇస్తలేరు. పాలనా వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు, పాత కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరవాలి. తెరిచి ఈయన ఎట్లకున్నా కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఒక 1 year ఎలక్షన్ ఉన్నాయి అనంగా బీజేపీ పార్టీలకు దునుకుతాడు అంతే. ఆయన దునికి మళ్ళీ సీఎం అవుతాడా? దునికి ఏమవుతాడో మరి ఆయన చంద్రబాబు నాయుడు అడగాలి, ఈయనని అడగాలి. ఆయన ప్లానింగ్స్ ఇంకేమేమి ఉన్నాయి చూడాలి కదా. పనిమంతుడికి మట్టి బిందెలు దొరికినా కూడా వాటిని యూజ్ చేసుకొని లంక బిందెలుగా తయారు చేస్తాడు. కానీ వీడు పనిమంతుడు కాదు కాబట్టి అవి రాగి బిందెలు, మట్టి బిందెలు, అక్కరకు రాని బిందెలు లెక్క కనబడుతున్నాయి. కేసీఆర్ గారు అప్పులు చేసిండో సప్పులు చేసిండో 4,17,000 కోట్ల అప్పులు చేసిండు 10 ఏళ్ల పాలనల. ఆ 10 ఏళ్ల పాలన చేస్తే ఆయన ఏం చేసిండు? సెక్రటేరియట్ ని కట్టిండు, అంబేద్కరుని కట్టిండు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని కట్టిండు, కలెక్టర్ సముదాయాలను కట్టిండు, ఐటీ టవర్లను కట్టిండు, ప్రతి ఒక్క దగ్గర పల్లె ప్రకృతి వనాలను కట్టిండు. ఎక్కడ కూడా అభివృద్ధికి కుంటు పడకుండా చూసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతులకు నీళ్ళు ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని కట్టి ఆ నీళ్లను అన్ని రిజర్వాయర్లకు, అన్ని చెర్లకు నింపిండు. మరి రేవంత్ రెడ్డి వచ్చి 16 నెలలు అవుతుంది కదా. ఆ 16 నెలలల్లా 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు చేసి ఎక్కడన్నా ప్రాజెక్టు కట్టిండా? శంకుస్థాపన చేసిండా? ఒక గుడి కట్టిండా? బడి కట్టిండా? దేనికి అప్పులు చేసిండు? ఎవరికి అప్పులు చేసిండు? ఎవరికి ఇస్తాండు? ఎక్కడికి మూటలు అవన్నీ తరలిపోతున్నాయి చెప్పండి. అంటే అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు చేసేటందుకు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు ఉన్నాయి, కానీ ఆడపిల్లలకు తులం బంగారం ఇచ్చేటందుకు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. ఆర్టీసీ కార్మికులకు పైసలు ఇచ్చేటందుకు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు, కానీ అందాల పోటీలు మాత్రం నిర్వహిస్తాడట. మరి అందాల పోటీలు ఎవరి కోసము, ఎవరి జేబులు నింపుకోవడానికి కోసం అనేది తెలంగాణ ప్రజలే గమనించుకోవాలి. ఇంకా పాపం ఆర్టీసీ వాళ్లకు ఎలక్షన్ల ముందు బాపు కేసీఆర్ గారు వాళ్ళను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాము, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళను మేము మలుచుకుంటాము అని చెప్పేసిండు. కానీ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మాయ మాటలకు ఆర్టీసీ ఉద్యోగులు నమ్మి ఇప్పుడు నట్టేట మునిగిండ్రు. ఇంకా ముందు ఏం చేయబోతాడో మీరే చూస్తారు. అసలు చిచ్చు పెట్టాల్సిన అవసరము, ఏదో చేయాల్సిన అవసరం మాకు లేదు. రేవంత్ రెడ్డి ఎవల మధ్యలో చిచ్చులు పెట్టాలి, ఎవరిని ఏం చేయాలనేది చేస్తూనే ఉన్నాడు.
ఎవరి చేతులు తీసుకుపోయి వాళ్ళ తలకాయల మీదనే పెడతాడు రేవంత్ రెడ్డి అనేటైనా గుంపు మేస్త్రి అనేటైనా. అది జంకుడు కాదు. అసలు ఆయన పేరు తీయడానికి ఏమన్నా ఉన్నదా చెప్పుకోవడానికి? చరిత్ర ఉండాలి కదా చెప్పుకోవడానికి. పేరు తీస్తే ఓటుకు నోటు దొంగ అని తీయాలి. పేరు తీస్తే ఏం తీయాలి? రైఫిల్ పట్టిన దొంగ, ఉద్యమ ద్రోహి అని తీయాలి. ఎందుకు తీయాలి? ఏమన్నా చెప్పుకోవడానికి ఉంటే పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి కదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి తీయాలి కదా. రాష్ట్ర అంటే తీయడం అంటే తీయాలి అని మీరు అనుకుంటున్నారా? ఆయన అనుకుంటున్నాడా? జంకడం బంకడం కాదు. కేసీఆర్ గారి నోటి నుంచి వెళ్ళి ఆ పేరు వచ్చే అర్హత కూడా లేదు రేవంత్ రెడ్డి అనేటైనకు. లేదు అంతే. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు. ఒక ఉద్యమ ద్రోహి, ఒక పరిపాలన చేతగానడు. 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఇటుక వేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తే 16 నెలలల్లా ఏ విధంగా కుప్ప కూలుస్తున్నాడో మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా. ఎక్కడ కనబడుతుంది నీకు రైజింగ్? మీకు చెప్పండి. ఎక్కడ? ఉద్యోగులల్లో రైజింగ్ కనబడుతుందా? యువకులల్లో రైజింగ్ కనబడుతుందా? లేకపోతే మహిళలల్లో రైజింగ్ కనబడుతుందా? ఎక్కడ రైజింగ్ కనబడ్డాడు? ఏమన్నా కట్టిందా అండి? ఎవరికన్నా పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చిండా? పేద ప్రజల దగ్గర ఏమన్నా పెంచి రైజింగ్ ఇట్లా పెంచుతున్నాడా? ఏం పెంచిండని, ఏం తీసుకొచ్చిండని ఏం లేదు చెప్పుకోవడానికి. రేవంత్ రెడ్డి పాలన 16 నెలలల్లో 0 అంతే తప్ప ఏం లేదు.